హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో చికెన్ పలావ్ని మంచి టేస్టీగా చికెన్ బిర్యానీలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ చికెన్ బిర్యానీకి చికెన్ మ్యాగ్నేట్ చేసే పని లేకుండా, అలానే రైస్ని విడిగా ఉడికించి దమ్ చేసే పని లేకుండా మనం పలావ్ చేసుకున్నంత ఈజీగా ఈ చికెన్ బిర్యానీ చేసేవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుగు పెట్టుకున్న 3/4 కిలో వరకు చికెన్ తీసుకొని ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక చెక్క నిమ్మకాయ బద్దని రసాన్ని పిండేసేయండి. వీటన్నిటిని చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు, లేదా బయట అన్న పెట్టుకోండి. మూత పెట్టుకొని రెస్ట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు రైస్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ బాస్మతి రైస్ లేకపోతే కనుక నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ బియ్యం చికెన్ నానేలోపు ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాజీరా, తర్వాత 1 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు, ఒక 8 లవంగాలు, ఒక 8 యాలకులు, చిన్న ఇంచులు దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, 1 అనాస పువ్వు. వీటన్నిటిని నూనెలో కలుపుతూ కొద్దిగా వేయించండి. తర్వాత చిన్న ముక్కలుగా చేసుకున్న 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, అలానే 2 పచ్చిమిర్చి పెద్ద ముక్కల కింద చీల్చుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 రెమ్మల కరేపాకు, 1 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకున్నాను నేను ఇక్కడ. ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని కొద్దిసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా మగ్గనివ్వండి. ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు 2 టమాటాలు, పెద్దదైతే 1 తీసుకోండి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు పైన మూత పెట్టుకొని ఉడకనివ్వండి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం. నేను ఇక్కడ బిర్యానీ కొంచెం ఘాటుగా ఉండేలాగా కారం కాస్త ఎక్కువగానే వేసాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసిలాగా బాగా కలపండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని అంతా కలిసిలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఉడికించండి. ఈలోపు పక్క స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. అంటే 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. లేదా నార్మల్ బియ్యంతో చేసుకుంటే గనక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. లేదా ప్రెషర్ కుక్కర్లో చేస్తే గనక 1 గ్లాస్ బియ్యానికి 1.5 నీళ్లు మాత్రమే వేసుకోవాలి. తక్కువ నీళ్ళు వేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో అయితే. మనం వేసుకున్న నీళ్లు బాయిలింగ్ అయ్యే వరకు కాగనివ్వండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని కర్రీ మనకి గ్రేవీ లాగా వచ్చింది కదండి. ఈ బిర్యానీకి ఇంకా కర్రీ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వాటర్ రాకుండా బియ్యం మాత్రమే వేసుకోండి. రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత చికెన్ కర్రీలో ఈ రైస్ బాగా కలిసేలాగా 1 లేదా 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు పక్కన మరొక గిన్నెలో మనం నీళ్లు వేసుకొని మరిగిస్తున్నాం కదా, ఈ నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు రైస్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా నీళ్లు మరిగించి వేసుకోవడం వల్ల రైస్ మనకి పొడి పొడిలాడుతూ ముద్దయిపోకుండా వస్తుంది అనమాట. అంతా కలిసిలాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించండి మీడియం మంట పైన. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం మంట పైన ఉడికించండి. 20 లేదా 30 మినిట్స్లో ఉడికిపోతుంది. ఒక 20 మినిట్స్ మీడియం మంట పైన ఉడికించుకొని తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. అన్నం మధ్యలో ఒకసారి ఉడికిందా లేదని చూసుకోవచ్చు. ఒక 30 మినిట్స్ తర్వాత ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉడికిందో.
ఇప్పుడు దీనిపైన టిష్యూ పేపర్ వేసుకొని లైట్గా నీళ్ళు చిలకరించుకోండి. మనం ఎప్పుడు తిన్నా సరే రైస్ పైన ఎండిపోకుండా పొడి పొడిలాడుతూ ఉండేలాగా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మూత తీస్తున్నాను. ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఈ చికెన్ బిర్యానీ మీరే చూడండి. మనకి టైం లేనప్పుడు క్విక్గా ఈజీగా చేసుకొని బిర్యానీ తినాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. చికెన్ పీస్ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. టేస్ట్ విషయానికి వచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ బిర్యానీకి కర్రీ కూడా అవసరం లేదండి, కొద్దిగా రైతా పక్కన పెట్టుకొని తిన్నా సరిపోతుంది. ఈ చికెన్ బిర్యానీని క్విక్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఈ ప్రాసెస్ ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కి షేర్ చేయండి. మరిన్ని క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.